హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు నా లాస్ట్ డే ఇన్ బెంగళూరు. సో ఇండియాకి వచ్చిన తర్వాత నేను డైరెక్ట్గా బెంగళూరుకి వచ్చేసాను కదా, ఈ నిరూప వాళ్ళ ఇంటికి. ఈరోజు నేను బెంగళూరు నుంచి తిరిగి చిత్తూరుకి వెళ్తున్నాను అమ్మ వాళ్ళ ఇంటికి. ఈరోజు మార్నింగ్ అయితే నిరూప ఇడ్లీ అండ్ టమాటా కొబ్బరి చట్నీ చేసింది. ఈ ప్రిపరేషన్ అంటే ఇక్కడ చూపిస్తున్నాను. దీని ప్రొసీజర్ అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం లేదండి, దీన్ని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్గా పెట్టేసి వాయిస్ చెప్పేస్తున్నాను. నిరూప ఈరోజు కొబ్బరి టమాటా చట్నీ చేసిందండి. దీనికోసం అనేసి పచ్చి కొబ్బరి యూజ్ చేసింది. పచ్చి కొబ్బరిని ఆయిల్లో వేయించేసింది. దీని తర్వాత టమాటాలు విత్ చింతపండు మిక్స్ చేసి దాంట్లోనే సాల్ట్ పసుపు కలిపి ఫ్రై చేసింది. సో మామూలు టమాటా కర్రీ అయితే చింతపండు వేయము, ఇక్కడ కొబ్బరి చట్నీ కాబట్టి చింతపండు కూడా కొద్దిగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో ఈ విధంగా అన్నీ ఫ్రై చేసిన తర్వాత దీన్ని మిక్సీలో తీసుకునేసి ఫస్ట్ కొబ్బరి అండ్ చిల్లీస్ వీటిని గ్రైండ్ చేసుకొనేసి చివరిగా టమాటా పేస్ట్ వేసుకోవాలి. తర్వాత దాంట్లోనే తెల్లగడ్డ జీలకర్ర కూడా మిక్స్ చేసుకునేసేయాలి. దాన్ని మనము సపరేట్ బౌల్లో తీసుకుంటే సరిపోతుంది. అండ్ దీనికి పోపు గింజలు వేసుకోవాలి. ఫైనల్గా దీనికి ఒక టట్కా ప్యాన్ తీసుకొని దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసి వేడి చేసుకుంటున్నాము. అండ్ 2 వెల్లుల్లిపాయలు తీసుకొని ఈ విధంగా క్రష్ చేసుకునేసామంటే వీటి పొట్టుతో కూడా దీన్ని వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. అండ్ వెల్లుల్లిపాయలతో పాటు కొన్ని పోపు గింజలు అంటే పచ్చెనగపప్పు, ఆవాలు, ఉద్దిపప్పు ఇవన్నీ కూడా వేసుకుంటాము. అండ్ దీంట్లోనే రెడ్ చిల్లీస్, వెల్లుల్లిపాయ అండ్ కర్రీ లీవ్స్ కూడా వేసి వేయించుకునేయాలి. దీన్ని మనం ఇందాక చేసి పెట్టుకున్న చట్నీలో మిక్స్ చేసుకునేస్తే సరిపోతుంది. ఇప్పుడు కొబ్బరి టమాటా చట్నీ రెడీ అయిపోయింది. ఇంకా ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాము. నిరూప మామూలుగా ఇడ్లీ ప్రిపేర్ చేసేటప్పుడు ఇలాగా ఇడ్లీ కుక్కర్లోనే ఫస్ట్ స్టాండ్ పెట్టేస్తుంది. దీంట్లోనే పిండి వేసిందంటే ఇది అటు ఇటు తొలగకుండా ఉంటుంది. సో ఈ విధంగా నిరూప చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇడ్లీ కూడా బాయిల్ అయిపోయింది. దీన్ని తీసి మనము కుక్కర్లో వేసుకునేటప్పుడు కూడా ఒక చిన్న ట్రిక్ చూపిస్తోంది ఇక నిరూప. మీరు స్పూన్ తీసుకొని దాన్ని వాటర్లో ఈ విధంగా ఇలా అడ్డుకొని మీరు ఇడ్లీని రిమూవ్ చేశారంటే ఈజీగా వచ్చేస్తుంది. సో మాకు ఇప్పుడు ఇడ్లీ విత్ కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది. మా టిఫిన్ కూడా మేము తినేసాము. తినేసిన తర్వాత మీకు ఒక అలోవెరా మాస్క్ అనేది చూపిస్తాను. ఇక్కడ నిరూప వాళ్ళ ఇంటి దగ్గరనే అంటే పక్కనే ఒక చిన్న పార్క్ ఉందండి. అందులోనే గార్డెన్ ఉంది, చిన్నపిల్లలు ఆడుకోవడానికి స్వింగ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అందులోనే అలోవెరా కూడా ఉంది. ఆ అలోవెరా తీసుకొని మేము ఈరోజు హెయిర్ మాస్క్ అనేది చేసి చూపించబోతున్నాము. ఈ అలోవెరా మాస్క్ అనేది మెయిన్గా సిల్కీ అండ్ స్మూత్ హెయిర్ కోసం అన్నమాట. ఇక్కడ ఈ పార్క్లోకి వెళ్తున్నాము అలోవెరా ఒక లీవ్ తీసుకొచ్చుకోవడానికి. ఈ పార్కులో అయితే ఫ్లవర్స్ అండ్ అన్నీ ఉన్నాయన్నమాట, బనానా ట్రీస్ ఇవన్నీ కూడా. ఇక్కడ మీకు ఒక చిన్న స్మాల్ ట్రీ అనేది చూపించబోతున్నాను. అదేంటో మీరు గెస్ట్ చేశారా లేదా అనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ మొక్కలు వచ్చి మొరుము అంటారండి. వీటిని మనము పువ్వులు ఉన్నాయి కదా, మల్లెపూలు కానీ కనకంబరాలు కానీ వీటిని కట్టుకునేటప్పుడు ఈ మరువము ఆరు మొరుము అంటారు. దీన్ని కూడా కలిపి కట్టుకున్నామంటే ఫ్లవర్స్ చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటాయి. సో ముందు కాలంలో అంటే మా అమ్మ వాళ్ళు కూడా ఆ విధంగా యూజువల్గా కట్టుకునే వాళ్ళు అన్నమాట. మీరు ఎవరైనా కూడా ఇలా ఫాలో అవుతారా? మీ గార్డెన్లో ఈ స్మాల్ ట్రీ అనేది ఉందా లేదా చెప్పండి. అలోవెరా ప్లాంట్ దగ్గరకు వచ్చాము. ఈ గార్డెన్లో ఈ ప్లాంట్లో ఉన్న లీఫ్ని కట్ చేసుకునేదానికి చిన్న నైఫ్ తీసుకొచ్చాము. సో ఈ విధంగా ఫ్రెష్గా అప్పటికప్పుడే ఒక లీఫ్ అనేది కట్ చేసుకుంటున్నాము. దీన్ని ఏ విధంగా మనము దీంట్లో ఉన్న పల్ప్ని ఏ విధంగా రిమూవ్ చేసుకోవాలి, ఎలా పీల్ చేయాలి అనేది ఇక్కడ చూపిస్తున్నాము. సో ఫస్ట్ సైడ్స్లో మనం ఈ విధంగా కట్ చేసుకునేసినామంటే దీనికి ఉండే ముళ్ళు ఇవంతా కూడా గుచ్చుకోకుండా ఉంటాయి. దీని తర్వాత ఈ లీఫ్ని వాష్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనం వాటర్తో వాష్ చేసేసామంటే దీని మీద ఏదైనా డస్ట్ ఉన్నా రిమూవ్ అయిపోతుంది. దెన్ దీన్ని స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని దీనిపైన గ్రీన్ కలర్గా ఉండే దీన్ని పీల్ చేసుకునేసి లోపల ఉండే జెల్ని మనం యూస్ చేసుకోవాలి హెయిర్ మాస్క్ కోసం కానీ అదర్ యూసెస్ కోసము. సో ఈ అలోవెరా లీఫ్లో ఉండే జెల్ అనేది ట్రాన్స్పరెంట్గా ఈ విధంగా ఉంటుంది. దీన్ని తీసి ఒక కప్లో వేసుకుంటున్నాము. ఇప్పుడు మేము రిమూవ్ చేసిన పీల్ని ఫేస్కి కూడా అప్లై చేసుకోవచ్చండి. అది ఎలాగో కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి.
సో ఈ విధంగా అప్పటికప్పుడు మనము ఈ అలోవెరా కానీ ఫేస్కి అప్లై చేసుకున్నామంటే ఇది నేచురల్గా ఉంటుంది, ప్లస్ మనకి మంచి ఎఫెక్టివ్గా ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు, దీంట్లో కెమికల్స్ ఏమి ఉండవు కదా. మీకు కూడా ఈ విధంగా గార్డెన్లో అలోవెరా ఉన్నట్టయితే మనం ఫేస్కి కానీ అండ్ హెయిర్కి కానీ అండ్ ఆఫ్కోర్స్ హ్యాండ్స్కి కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఇందాక దీంట్లో అంతా జెల్ ఉన్నింది కదా, ఇప్పుడు కొంచెం డ్రై అయింది చూడు. దీంట్లో ఉన్న జెల్ అంటే కూడా నేను ఇక్కడ ఈ విధంగా ఫేస్కి అప్లై చేసుకున్నాను. అండ్ ఇప్పుడు నేను హెయిర్కి కూడా దీన్ని ఎలా అప్లై చేసుకుంటానో మీకు చూపిస్తాను చూడండి. ఒక లీఫ్ తీసుకున్నాము, దాన్ని అంతా కూడా జెల్గా సపరేట్ చేసిన తర్వాత మనకి ఇంత క్వాంటిటీ వచ్చింది. దీన్ని ఇప్పుడు దీంతో పాటు కొన్ని ఐటమ్స్ కూడా యాడ్ చేసి హెయిర్కి అప్లై చేసుకుంటాను మాస్క్ లాగా. ఇప్పుడు మీకు అలోవెరా హెయిర్ ప్యాక్ కోసము నేను ఏమేమి మిక్స్ చేస్తున్నాను చూపించబోతున్నాను. దీనికోసం అనేసి ఫస్ట్ అలోవెరా జెల్ని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అండ్ కలర్ ఈ విధంగా ఉంటుంది. ఇందులోనే ఒక 2 స్పూన్స్ కార్డ్ కూడా మిక్స్ చేసుకొని ఒక రౌండ్ గ్రైండ్ చేసుకోవాలి. అండ్ ఫైనల్గా దీంట్లో హాఫ్ లెమన్ని ఈ విధంగా మనం హాఫ్ లెమన్ తీసుకునేసి మిక్స్ చేసుకునేసి దాన్ని ఒక కప్లో తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు హెయిర్ ప్యాక్ ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను ఇప్పుడు హెయిర్కి అప్లై చేసుకుంటాను. సో నేను ఇక్కడ అలోవెరా జెల్ దీంతో పాటు కార్డ్ అండ్ లెమన్ కూడా యూజ్ చేశాను కదా. దీంట్లో వాటి యూసెస్ ఏంటి అని చెప్తాను. మీకు ఐడియా ఉంటుంది అలోవెరా జెల్ గురించి అండ్ దాని ఎఫెక్ట్స్ గురించి. అలోవెరా జెల్ వల్ల హెయిర్ అనేది స్మూత్గా వస్తుంది, కాబట్టి హెయిర్ స్మూత్నెస్ కోసం కూడా మనము అలోవెరా జెల్ మాస్క్ అనేది అప్లై చేసుకోవచ్చు. అండ్ అలోవెరాతో పాటు నేను కార్డ్ కూడా ఉపయోగించాను. కార్డ్ అంటే ఇది పెరుగు ఉంది కదా, అది కూడా ఒక 2 స్పూన్స్ వేసాను కదా. సో ఆ పెరుగు వల్ల ఏమవుతుందంటే మనకి ఇట్లా పెరుగులో అంతా కూడా యాంటీ ఫంగల్ ఎఫెక్ట్స్ ఉంటాయి, బాగా యూస్ అవుతుంది డాండ్రఫ్ రిమూవ్ అవ్వడానికి. దీంతో పాటు సిల్కీ స్మూత్ హెయిర్ వస్తుంది కార్డ్ వల్ల కూడా. అండ్ నెక్స్ట్ లెమన్ అనేది కూడా యూజ్ చేశాను కదా. లెమన్ వల్ల ఏమంటే లెమన్లో మెయిన్గా మనకి యాంటీ ఫంగల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. దీంతో పాటు మీకు ఎఫెక్ట్స్ చెప్పేదానికన్నా లెమన్ ఎందుకు యూజ్ చేస్తామంటే డాండ్రఫ్ ఉన్నిందంటే ఈ లెమన్ అనేది దాన్ని బాగా రిమూవ్ చేసేస్తుంది. సో మనము అలోవెరా జెల్ మెయిన్గా స్మూత్నెస్ కోసం యూజ్ చేస్తాము, హెల్తీ హెయిర్ కోసం యూజ్ చేస్తాము. దీంతో పాటు మనము లెమన్ యూజ్ చేస్తామంటే మన హెయిర్ సిల్కీగా ఉంటుంది, డాండ్రఫ్ ఏదైనా ఉన్నా రిమూవ్ అయిపోతుంది. సో అండ్ మన హెయిర్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది అనమాట. మనం దీన్ని మన హెయిర్ని ఒక్కొక్క లేయరే తీసుకుంటూ అప్లై చేసుకున్నాం అంటే బాగా పడుతుంది. అలోవెరా జెల్ అనేది నేను ఇప్పుడైతే మాస్క్ లాగా అప్లై చేస్తున్నాను. అంటే 20-30 మినిట్స్ మాత్రమే దీన్ని ఇలా ఉంచుకుంటాను. మీకు ఒకవేళ డ్రై స్కిన్ ఉన్నట్లయితే ఈ అలోవెరా జెల్ని నైట్ టైము అలోవెరా జెల్తో పాటు కొద్దిగా ఆలివ్ ఆయిల్ కానీ లేదు మీ దగ్గర ఆల్మండ్ ఆయిల్ ఉన్నా కోకోనట్ ఆయిల్ ఉన్నా కూడా దాన్ని మిక్స్ చేసుకునేసి హెయిర్ కంటే అప్లై చేసుకుని నైట్ టైంలో పడుకునేసి మార్నింగ్ హెడ్ బాత్ చేసుకుంటే కూడా డ్రై హెయిర్ ఉండే వాళ్ళకి బాగా యూస్ అవుతుంది అనమాట. సో ఎందుకంటే నైట్ టైం అంతా కూడా ఉన్నిందంటే ఈ అలోవెరా జెల్లో హైడ్రేటింగ్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. సో మీరు డ్రై స్కిన్ ఉండే వాళ్ళైతే లాంగ్ టైమ్ మనం ఉంచుకోవాలి హెయిర్కి, కాబట్టి ఓవర్ నైట్ రికమెండ్ చేస్తున్నాను నేను. ఓవర్ నైట్ పెట్టుకునేసారంటే మీకు బాగా డ్రైనెస్ అంతా రిమూవ్ అవుతుంది హెయిర్కి. అంతేగాని మీరు లాంగ్ టైం అంటే ఇప్పుడు మనం ఆయిల్ పెట్టుకుంటాం కదా, ఆ విధంగా అలోవెరా పెట్టుకునేసి దాన్ని అలానే ఉంచుకుందాము అనుకుంటే మాత్రం నాకు తెలిసి అది మంచి చాయిస్ కాదు. ఈ విధంగా హెయిర్ మాస్క్ కానీ లేకపోతే నైట్ టైం కానీ యూజ్ చేసుకుంటే బాగా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇది కలర్ అనేది చూసారు కదా, లిక్విడ్గా ఉంది. మీరు ఎప్పుడైనా కూడా అలోవెరా మీకు దొరికినట్లయితే తెచ్చుకున్న వెంటనే దాన్ని గ్రైండ్ చేసిన వెంటనే యూజ్ చేసుకునేసేయండి. సో మీరు లాస్ట్ వీడియోలో చూసినట్టయితే హెడ్కి మసాజ్ ఎలా చేసుకోవాలో కూడా చెప్పాను నేను. సో ఈ విధంగా వీక్లీ 1 టైం ఆర్ 2 టైమ్స్ చేసి హెడ్ బాత్ చేసుకున్నారంటే కనుక
మీకు డాండ్రఫ్ రిమూవ్ అయిపోతుంది, హెయిర్ అనేది స్మూత్గా అండ్ సిల్కీగా ఉంటుంది. సో నేను ఇప్పుడు ఫ్రంట్ సైడ్ అంతా కూడా అప్లై చేసేసాను, ఇంకా బ్యాక్ సైడ్ అప్లై చేసుకుంటాను. ఇది కొంచెం లిక్విడ్గా ఉంటుంది కాబట్టి మనకి స్ప్రే యూజ్ చేయడానికి అంత బాగా కన్వీనియంట్గా ఉండదు. సో నేను హ్యాండ్తోనే ఈ విధంగా యూజ్ చేస్తున్నాను. నేను గ్లౌస్ వేసుకున్నాను కాబట్టి గ్లౌస్కి బాగా టచ్ అవుతుంది. సో నాకు ఇది అప్లై చేసుకోవడం కూడా కొంచెం ఈజీగా ఉంటుంది. సో నేను ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా అప్లై చేసుకునేసాను. ఇంకా ఇక్కడ చివర్లలో అంటే కూడా ఉన్నాయి కదా, ఈ హెయిర్ కూడా నేను అప్లై చేస్తాను. దీని తర్వాత మళ్ళీ ఒకసారి స్కాల్ప్ కంటే కూడా ఇంకా ఎక్కడన్నా కావాల్సి ఉంటే అక్కడ కూడా అప్లై చేసుకుంటాను స్కాల్ప్కి. మనకి ఈవెన్గా స్కాల్ప్కి అప్లై అయ్యిందా లేదా అనేది తెలిసిపోతుంది, ఎందుకంటే ఇది కొంచెం కూల్గా ఉంటుంది. సో మనకి స్కాల్ప్ టచ్ అవ్వగానే కొంచెం కూల్గా అనిపిస్తుంది కదా. మీకు ఇంకా ఎక్కడన్నా కూడా స్కాల్ప్కి అప్లై చేసుకున్నట్టయితే మనకు అర్థమైపోతుంది అనమాట. సో స్కాల్ప్ అంతా కూడా ఈవెన్గా అప్లై చేసుకోవాలి. సో ఇప్పుడు అప్లై చేసుకునేసాను. ఇప్పుడు లైట్గా ఇలా 2 హ్యాండ్స్తో ఇలా లైట్గా మసాజ్ చేసుకుంటాను. సో మనం మసాజ్ అనేది ఒక 5 మినిట్స్ అలాగా చేసుకుంటే కూడా మినిమము ఈ బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. దీంతో పాటు చెప్పాను కదా, డాండ్రఫ్ అనేది బాగా రిమూవ్ అయిపోతుంది ఒకవేళ డాండ్రఫ్ ఉన్నట్టయితే. అండ్ మన స్కాల్ప్కి డెడ్ సెల్స్ ఏమన్నా ఉన్నా అక్కడ అవంతగా రిమూవ్ చేసేస్తాయి ఈ అలోవెరా అండ్ లెమన్. సో మన స్కాల్ప్ అండ్ హెయిర్ హెల్తీగా ఉంటుంది. అండ్ ఇప్పుడు మసాజ్ చేసుకోవడం కూడా అయిపోయింది. దీని తర్వాత నేను దీనంతా మాస్క్ లాగా టవల్తో ర్యాప్ చేసుకునేయాలి. సో వీటన్నిటిని ఒక సైడ్గా పెట్టుకున్నామంటే దీనిలో ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది అండ్ బాగా ఎఫెక్టివ్గా ఉంటుంది. టవల్ తీసుకునేసి ర్యాప్ చేసి పెట్టుకునేస్తున్నాను. ఇలా ర్యాప్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అంటే మినిమం 20 మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ పెట్టుకోవాలి. ఇది కొంచెం వామ్గా ఉన్నిందంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ అంతా బాగా జరుగుతుంది. సో ఇప్పుడు నేను ఈ విధంగా ర్యాప్ చేసి పెట్టుకునేసాను అన్నమాట. అలోవెరా మాస్క్ అప్లై చేసిన తర్వాత దీన్ని ఇలాగనే ఒక 20 to 30 మినిట్స్ ఉంచుకొని దాని తర్వాత నేను గోరువెచ్చని వాటర్తో అండ్ మైల్డ్ షాంపూ యూస్ చేసుకొని హెడ్ బాత్ చేసుకుంటాను. సో మీరు కూడా ఈ విధంగా ఫాలో అయినట్టయితే మీకు హెయిర్ అనేది సిల్కీగా ఉంటుంది, షైనింగ్ ఉంటుంది అండ్ హెల్తీ హెయిర్ గ్రోత్ ఉంటుంది. అండ్ మీరు డ్రైనెస్ ఉంటే కనుక మీ ఇందాక చెప్పినట్టుగా అలోవెరా విత్ సమ్ ఆల్మండ్ ఆయిల్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ అప్లై చేసుకున్నారంటే మంచి రిజల్ట్స్ ఉంటాయి. సో మీరు ఎవరైనా కూడా ఈ విధంగా ఫాలో అవ్వచ్చు. సో హెడ్ బాత్ చేసిన తర్వాత నా హెయిర్ అయితే కొంచెం సాఫ్ట్గా అనిపిస్తుంది, సిల్కీగా అనిపిస్తుంది. బట్ ఒకసారి చేయగానే మనకి రిజల్ట్స్ వచ్చేది కదా. ఈ విధంగా 2 వీక్స్ అలా చేసుకున్నామంటే మనకి బాగా డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. సో మీకు ఎవరికైనా కూడా ఈ టిప్ నచ్చిందా లేదా అనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈరోజు నైట్ భోజనం అయిన తర్వాత నేను హనీ అండ్ రాజు మేము ముగ్గురము చిత్తూరుకి బయలుదేరామండి. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.